నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ కూడా అంతా అయిపోయిందని భావిస్తున్నాను. మరి ఎంత ప్రిపరేషన్ అయినా అంతా ఓకే, కానీ లాస్ట్ టైంలో మాత్రం ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందర ఈ టీఎస్టీ 2024 సోషల్ స్టడీస్ PYQs క్విక్ రివిజన్ 3 అయితే చూసేయండి. మరి ఇంకా ఇప్పటివరకు ఎవరైతే 1-2 కూడా చూడలేదో కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి అవి కూడా చూసేయండి. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు ఇంతకుముందు ఎగ్జామ్లో అయినటువంటి కొన్ని ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఇది కూడా మీకు ఇంపార్టెంట్ అవబోతుంది. అయితే తక్కువ టైంలో మనకి ఎక్కువ ప్రశ్నలు ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని భావిస్తున్నాను. మరి ఇంతకుముందు అందరూ కూడా రిక్వెస్ట్ చేశారంటే సార్ మాకు దీనికి సంబంధించి PYQకి సంబంధించి PDF కావాలని చెప్పేసి. ఆ PDF లింక్ ఎలా తీసుకోవాలి, మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నట్లయితే కింద మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను అక్కడ అప్లోడ్ చేశానండి. 1-2 ప్రాక్టీస్ చేసి మనం చేస్తాం ఇంతకుముందు ఈ PYQకి సంబంధించి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందని మనం లేట్ చేయకుండా ఈరోజు కొన్ని ప్రశ్నలు అయితే చేసుకుందాం. అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్. అంటే ఈరోజు అయితే ఎగ్జామ్ రాయబోతున్నారు అందరూ. మరి చూద్దాం. మొదటి ప్రశ్న, ఖండంలోని ఏ ప్రాంతం బంగారు మరియు వజ్రాల గనులకు ప్రసిద్ధి? సమాధానం ఖండం యొక్క దక్షిణ ప్రాంతం. రెండవ ప్రశ్న, రేడియో తరంగాలను ప్రసారం చేయడంలో ఏ ఆవరణము కీలకమైనది? సమాధానం థర్మో ఆవరణము. ప్రశ్న మరొకసారి, రేడియో తరంగాలను ప్రసారం చేయడంతో ఏ ఆవరణము కీలకమైనది? సమాధానం థర్మో ఆవరణము. మూడవ ప్రశ్న, ఖండాల ఆకారం మరియు దిశలు సరిగ్గా చూపించే విధానాన్ని రూపొందించిన వారు ఎవరు? సమాధానం మెర్కటర్. ప్రశ్న మరొకసారి, ఖండాల ఆకారం మరియు దిశలు సరిగ్గా చూపించే విధానాన్ని రూపొందించిన వారు ఎవరు? సమాధానం మెర్కటర్. నాలుగవ ప్రశ్న, ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ధరలు ఎవరిపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయి? ఆన్సర్ కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపై. ప్రశ్న మరొకసారి, ఆర్థిక వ్యవస్థలో ఎదుగుతున్న ధరలు ఎవరిపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయి? సమాధానం కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపై. ఐదవ ప్రశ్న చూడండి, జాతీయ ఆదాయాన్ని ఆధార సంవత్సర ధరలతో లెక్కించినప్పుడు దానిని ఈ విధంగా పిలుస్తారు? సమాధానం వాస్తవ జాతీయ ఆదాయము. ప్రశ్న మరొకసారి, జాతీయ ఆదాయాన్ని ఆధార సంవత్సర ధరలతో లెక్కించినప్పుడు దానిని ఈ విధంగా పిలుస్తారు? సమాధానం వాస్తవ జాతీయ ఆదాయం. ప్రశ్న 6, భారతదేశంలో అంత్యోదయ కార్డులు ఎవరికి ఇస్తారు? పేదలలో పేదవారికి. ప్రశ్న మరొకసారి, భారతదేశంలో అంత్యోదయ కార్డులు ఎవరికి ఇస్తారు? పేదలలో పేదవారికి అనేటువంటిది సమాధానం అవుతుంది. ఏడవ ప్రశ్న చూసినట్లయితే, ఏ నేపథ్యంలో విదేశీ వాణిజ్య విధానం సుస్థిరమైన మార్పుకు గురైనది? సమాధానం సరళీకరణ. ప్రశ్న మరొకసారి, ఏ నేపథ్యంలో విదేశీ వాణిజ్య విధానం సుస్థిరమైన మార్పుకు గురైనది? సమాధానం సరళీకరణ. ఎనిమిదవ ప్రశ్న చూడండి, భారతదేశం నుండి నైపుణ్యం లేని మరియు కొంత నైపుణ్యం ఉన్నవారు ఏ దేశాలకు వలస వెళ్తున్నారు? సమాధానం చమురు ఎగుమతి చేస్తున్న పశ్చిమ ఆసియా దేశాలకైతే వెళ్తున్నారు. ప్రశ్న మరొకసారి, భారతదేశం నుండి నైపుణ్యం లేని మరియు కొంత నైపుణ్యం ఉన్నవారు ఏ దేశాలకు వలస వెళ్తున్నారు? సమాధానం చమురు ఎగుమతి చేస్తున్న పశ్చిమ ఆసియా దేశాలకైతే వెళ్తున్నారు. తొమ్మిదవ ప్రశ్న, ఏ సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటైంది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పాటైన సంవత్సరం చూసుకున్నట్లయితే సమాధానం 1995. ప్రశ్న మరొకసారి, ఏ సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటైంది? సమాధానం 1995. ప్రశ్న 10, జర్మనీ ఏకీకరణలో సంబంధం లేని యుద్ధం ఏది? సమాధానం బాల్టిక్ యుద్ధాలు. ప్రశ్న మరొకసారి, జర్మనీ ఏకీకరణలో సంబంధం లేని యుద్ధం ఏది? సమాధానం బాల్టిక్ యుద్ధాలు. 11వ ప్రశ్న చూడండి, సన్ ఎయిట్ సెన్ యొక్క కార్యాచరణ పథకాన్ని ఏ సిద్ధాంతాలపై ఆధారపడి రూపొందించబడింది? సమాధానం ప్రజాస్వామ్యం, సామ్యవాదం మరియు జాతీయవాదం. ప్రశ్న మరొకసారి, సన్ ఎయిట్ సెన్ యొక్క కార్యాచరణ పథకాన్ని ఏ సిద్ధాంతాలపై ఆధారపడి రూపొందించబడింది? సమాధానం ప్రజాస్వామ్యం, సామ్యవాదం మరియు జాతీయవాదం. 12వ ప్రశ్న, మౌర్య సామ్రాజ్య చరిత్రకు ఆధారం కానిది? త్రిపిటకాలు. ప్రశ్న మరొకసారి, మౌర్య సామ్రాజ్య చరిత్రకు ఆధారం కానిది? సమాధానం త్రిపిటకాలు. అయితే ఈ త్రిపిటకాలు అనేటువంటిది బౌద్ధ మతంలో చాలా చర్చనీయాంశమైన టాపిక్ కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ 2 టాపిక్లు అయితే కవర్ చేయడం జరిగింది. 13వ ప్రశ్న చూసుకున్నట్లయితే,
మోక్ష ప్రాప్తికి పొందడానికి జ్ఞాన మార్గాన్ని సూచించు తత్వం ఏది? సమాధానం అద్వైతము. ప్రశ్న మరొకసారి, మోక్ష ప్రాప్తిని పొందడానికి జ్ఞాన మార్గాన్ని చూపించు తత్వం ఏది? సమాధానం అద్వైతము. 14వ ప్రశ్న, నూతన సమాజ ఏర్పాటు కొరకు సత్యం, సమానత్వం ఉన్న సూత్రాల ఆధారంగా ఏ సంస్థ ఏర్పాటైంది? సమాధానం సత్యశోధక సమాజం. ప్రశ్న మరొకసారి, నూతన సమాజ ఏర్పాటు కొరకు సత్యం, సమానత్వం ఉన్న సూత్రాల ఆధారంగా ఏ సంస్థ ఏర్పాటైంది? సమాధానం సత్యశోధక సమాజము. 15వ ప్రశ్న, సుస్థిర అభివృద్ధి అనే భావనను ముందుకు తీసుకొచ్చిన ఉద్యమం ఏది? సమాధానం గ్రీన్ పీస్ ఉద్యమం. ప్రశ్న మరొకసారి, సుస్థిర అభివృద్ధి అనే భావనను ముందుకు తీసుకొచ్చిన ఉద్యమం ఏది? సమాధానం గ్రీన్ పీస్ ఉద్యమం. 16వ ప్రశ్న, రాజా రామ్ మోహన్ రాయ్ స్థాపించిన ఆత్మీయ సభ లక్ష్యం? సమాధానం చూసుకున్నట్లయితే ఏకేశ్వర ఉపాసనను సమర్థించడం. ప్రశ్న మరొకసారి, రాజా రామ్ మోహన్ రాయ్ స్థాపించిన ఆత్మీయ సభ లక్ష్యం ఏకేశ్వర ఉపాసనను స్థాపించడం, సమర్థించడం అనేటువంటిది సరైన సమాధానం. 17వ ప్రశ్న చూడండి, బోనాల పండుగ అయిన 3వ రోజు ఏ కార్యక్రమం నిర్వహిస్తారు? సమాధానం ఘటాలు. ప్రశ్న మరొకసారి, బోనాల పండుగ అయిన 3వ రోజు ఏ కార్యక్రమం నిర్వహిస్తారు? సమాధానం ఘటాలు. 18వ ప్రశ్న, భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులు కోరుకుంటున్న ముఖ్యమైన కోరిక కానిది? ఇక్కడ కేర్ఫుల్గా వినాలి, కానిది అంటున్నారు. మరి సమాధానం చూసినట్లయితే జాతీయ ప్రమాణాల ఆధారంగా నష్టపరిహారం చెల్లించడం. ప్రశ్న మరొకసారి, భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులు కోరుకుంటున్న ముఖ్యమైన కోరిక కానిది? సమాధానం జాతీయ ప్రమాణాల ఆధారంగా నష్టపరిహారం చెల్లించడం. 19వ ప్రశ్న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రోజున 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఆమోదంలోకి వచ్చింది? సమాధానం 1 నవంబర్ 1959. ఇది 19వ ప్రశ్న మరొకసారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రోజున 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది అంటే దీనికి సరైన సమాధానం 1 నవంబర్ 1959లో రావడం జరిగింది. 20వ ప్రశ్న చూడండి, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడుతుంది? సమాధానం అధికరణం 352. ప్రశ్న మరొకసారి, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడుతుంది అన్నట్లయితే సమాధానం అధికరణ 352. 21వ ప్రశ్న, బ్రిటిష్ వైస్రాయ్ని స్థానిక సంస్థల పితామహుడిగా వర్ణిస్తారు? సమాధానం లార్డ్ రిప్పన్. ప్రశ్న మరొకసారి, బ్రిటిష్ వైస్రాయ్ని స్థానిక సంస్థల పితామహుడిగా వర్ణిస్తారు? సమాధానం లార్డ్ రిప్పన్ అయితే మరి స్థానిక సంస్థల పితామహుడిగా పిలవడం జరుగుతుంది. 22వ ప్రశ్న, విజయనగర ఆలయాల ప్రధాన లక్షణం? దీనికి సమాధానం రంగమంటపాలు. ప్రశ్న మరొకసారి, విజయనగర ఆలయాల ప్రధాన లక్షణం? సమాధానం రంగమంటపాలు. 23వ ప్రశ్న, విద్యా హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? సమాధానం ఏప్రిల్ 1, 2010 నుంచి. అయితే అందరం మనం విద్యా హక్కు చట్టం 2009 అని చెప్పేసి టైటిల్ చెప్తాం, కానీ దీన్ని మనకు అమల్లోకి వచ్చింది అయితే ఏప్రిల్ 1, 2010 నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. ఇది ముఖ్యంగా ఉండబోతుంది కాబట్టి ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్గా మారబోతుంది. మరి ఈ ప్రశ్న మరొకసారి, విద్యా హక్కు చట్టం ఏర్పాటు నుండి అమల్లోకి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? సమాధానం ఏప్రిల్ 1, 2010. 24వ ప్రశ్న, ప్రపంచ శాంతిని స్థాపించడానికి ఒక సమర్థవంతమైన అంతర్జాతీయ సంస్థను ఏర్పరచాలని భావన దేని ద్వారా వ్యక్తమైంది? సమాధానం అట్లాంటిక్ చార్టర్. ప్రశ్న మరొకసారి, ప్రపంచ శాంతిని స్థాపించడానికి ఒక సమర్థవంతమైన అంతర్జాతీయ సంస్థను ఏర్పరచాలనే భావన దేని ద్వారా వ్యక్తమైంది? సమాధానం అట్లాంటిక్ చార్టర్. ప్రశ్న మరొకసారి 25వ ప్రశ్న చూడండి, శాసనసభ ఆమోదం పొందకముందు చట్టంను ఏమని పిలుస్తారు? సమాధానం బిల్లు. ప్రశ్న మరొకసారి, శాసనసభ ఆమోదం పొందక ముందు చట్టంను ఏమని పిలుస్తారు? సమాధానం బిల్లు. ఇక్కడ పొందాక అని ఉంది కానీ పొందక ముందు, ఇక్కడ మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే పొందక ముందు అని ఉంటుంది, ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. పొందక ముందు రైట్, అప్పుడు మనకి బిల్లు అంటే వస్తుంది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత మనం దాన్ని చట్టం అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. 26వ ప్రశ్న చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న కాబట్టి మీకు క్లియర్గా అయితే తీసుకోవడం జరిగింది. చూడండి, రాజ్యాంగ పరిషత్కు సంబంధించి సరైనది
కాని వాక్యము ఏది? సరైనది కాని వాక్యము మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. ఇక్కడ మనకి ఇట్లాంటివే మనకు ఎగ్జామ్‌లలో పోపుల కాలేస్తుంటాం కాబట్టి ఎవరు కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా చదవాలి. మీరు తొందరపడి ఆన్సర్‌లు అయితే చేయబాకండి. సో, అక్కడ మీకు ప్రతి ఒక్క ప్రశ్న అయితే మీరు అటెండ్ చేయండి. 150 ప్రశ్నలు ఉంటాయి కాబట్టి అన్నీ కూడా అటెండ్ చేయండి. ఇక్కడ ఏది మనకు నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ఈజీగా హాయిగా అటెండ్ చేయండి. అందరూ ఫస్ట్ అయితే మీకు వచ్చినవన్నీ అటెండ్ చేయండి. తర్వాత మీరు ఏదో ఒకటి ఇది అయ్యుండొచ్చు అని చెప్పేసి అయినా కూడా పెట్టేసేయండి. మీకు కనీసంలో కొన్ని మార్కులు వచ్చి మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందులో ఇప్పుడు మనకు టీఎస్, డిఎస్సి కూడా దగ్గరలో ఆల్రెడీ మనకు ఎగ్జామ్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి ఎగ్జామ్ నోటిఫికేషన్కి సంబంధించి మరి ఆన్లైన్లో ఇంకా ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది. ఇంకెవరైతే అప్లై చేయలేదో మరి టీఎస్, డిఎస్సి కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. దానికి సంబంధించి వీడియోస్ కూడా మన ఛానల్లో చేయడం జరిగింది. ఒకటైతే ఎలా అప్లై చేయాలి సంగతి అని కూడా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి అది కూడా చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సరైనది కాని వాక్యం ఏది అంటున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ సలహాదారుగా వ్యవహరించడం అనేటువంటిది ఇక్కడ సమాధానము. ప్రశ్న మరొకసారి చూడండి. రాజ్యాంగ పరిషత్కు సంబంధించి సరైన కాని వాక్యం ఏది? సమాధానం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ సలహాదారుగా వ్యవహరించడము. కానీ దీంట్లో మరి అయిన వాక్యాలు అని చెప్పేసి నేను కింద ఇచ్చాను సరైన వాక్యాలు. సో, ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మీకు వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ఇలా తీసుకొచ్చాను. ప్రశ్న మరి సరైన వాక్యాలు ఏదైనా చూస్తున్నట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమిక హక్కుల సలహా కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించారు. రెండవది క్యాబినెట్ మిషన్ సూచనకు మేరకు 1946లో ఏర్పడింది. మూడవది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షునిగా వ్యవహరించారు. ఇది మనం చాలా ఇంపార్టెంట్. 20వ ప్రశ్న చూసినట్లయితే దూస్రా అనే పదం ఏ ఆటకు చెందినది? సమాధానం క్రికెట్. ప్రశ్న మరొకసారి. దూస్రా అనే పదం ఏ ఆటకు చెందినది? సమాధానం క్రికెట్. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం మనం. ఇక్కడ 28వ ప్రశ్న. ఫ్రాన్స్లో 1793 నుండి 1794 మధ్య కాలాన్ని ఈ విధంగా పిలుస్తారు. సమాధానం బీతవాహ పాలన. ప్రశ్న మరొకసారి. ఫ్రాన్స్లో 1793 నుండి 1794 మధ్య కాలాన్ని ఈ విధంగా పిలుస్తారు. సమాధానం భీతివాహ పాలన. నెక్స్ట్ 29వ ప్రశ్న చూడండి. గ్రేట్ బ్రిటన్లో ఆధునిక పారిశ్రామికీకరణ చెందుటకు కారణం కానిది ఏది? సమాధానం నిరుద్యోగం. ప్రశ్న మరొకసారి. గ్రేట్ బ్రిటన్లో ఆధునిక పారిశ్రామికీకరణ చెందుటకు కారణం కానిది ఏది? సమాధానం నిరుద్యోగం అవుతుంది. నెక్స్ట్ 30వ ప్రశ్న చూడండి. ఇక్కడ నల్లమందు యుద్ధాలు ఏ దేశాల మధ్య జరిగాయి? ప్రశ్న మరొకసారి. నల్లమందు యుద్ధాలు ఏ దేశాల మధ్య జరిగాయి? సరైన సమాధానం చైనా మరియు ఇంగ్లాండ్. చైనా మరియు ఇంగ్లాండ్ మధ్యన అయితే ఈ నల్లమందు యుద్ధాలు అనేటువంటివి జరిగాయండి. సో, ఇప్పటివరకు మీకు ఇది యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కన్సీమర్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ ఇటువంటి మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి. అలాగే మీకు పీడిఎఫ్ కావాలన్నట్లయితే ఎస్ సార్ అని చెప్పేసి మీరు కామెంట్ చేసినట్లయితే నేను ఈ పీడిఎఫ్ అనేటువంటిది టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో, మరి మళ్ళీ కలుద్దాం మరొక నెక్స్ట్ క్లాస్లో. అందాక మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మూవ్ ఫర్ పాజిటివ్ వైబ్రేషన్స్. ధన్యవాదాలు. జై హింద్.